మీకు చెప్తుంది ఏంటంటే ఫిషింగ్ అయితలే, సీక్రెట్ ఉంది కాబట్టి కొంచెం హుక్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు ఏమైనా మంచి స్పాట్లు తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేయండి. మంచి సైజు. అరే రే 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 కదా 50-100 కిలోమీటర్స్ నుంచి వచ్చి ఇక్కడ ఏం అవ్వకపోతే డిసప్పాయింట్ అవుతారు. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఈరోజు మన ఫేవరెట్ స్పాట్కి వెళ్తున్నాం ఫిషింగ్కి. సో ఎండలు చాలా ఉన్నాయి, సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మధ్య వింటున్న చాలా మంది ఫెయింట్ అయ్యి బండి నుంచి పడిపోతారు అంటే డ్రైవ్ చేస్తూ. సో ఎంత కుదిరితే అంత వాటర్ తాగండి. ప్రస్తుతానికి అయితే ఫిషింగ్ స్పాట్కి అయితే వచ్చినాం, ఇంకా రీచ్ అవ్వాలి, దగ్గరికి పోతున్నాం. సో మేము ఆలోచించింది ఏంటంటే నైట్ క్యాంపింగ్ బెస్ట్. ఇంకొక 2-3 వారాలు ఉన్నాయి కదా, అట్లీస్ట్ ఆ 2-3 వీక్స్ అయ్యే వరకు మేము ఫిక్స్ అయినామంటే నైట్ క్యాంపింగ్ చేసుకుందాం, డే టైంలో ఇంట్లో వండుకుందాం అనేది ఒకటే ఫిక్స్ అయినాం. చాలామంది కంజుపిట్టలు తెలిసేది లేదు, ఇక్కడ అన్ని కంజుపిట్టలు తిరుగుతున్నాయి. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి తెలుసా అందరికీ. కంజుపిట్టలు వీటికి వలలు వేస్తారు ఇక్కడ రాత్రిపూట, కుర్చీలు అవి వేసిపోతారు, నెక్స్ట్ డే మార్నింగ్ పట్టుకుంటారు. సో ఎర్లీ మార్నింగ్స్ ఇక్కడ పికాక్స్ కూడా వస్తాయి. ఈ మధ్య పికాక్స్ కూడా ఏందో తగ్గిపోతున్నాయి, మేబీ అంత చెట్లంతా కొట్టేసుకుంటూ పోతున్నారు కదా, అందువల్ల పికాక్స్ కనిపించడం కూడా తగ్గిపోయింది. సో ప్రస్తుతానికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం స్పాట్కి. ప్లాన్ ఏంటంటే టెంట్ వేసుకుందామని. అయితే ఇప్పుడు సామాన్లు ఎక్కువ ఉంటాయి కదా, సేమ్ లాస్ట్ టైం లాగా కార్ని మెల్లగా కిందికి దింపుతా. హైటర్ని దింపడం అంటే సాహసం అని అనుకోవాలి. చూద్దాం మన స్పాట్లో ఎవరు ఉన్నారా. ప్రస్తుతానికి ఎవరు కనిపిస్తలేరు మన స్పాట్లో. నమ్ముతారో నమ్మరో, ఈ స్పాట్కి ఉన్నంత డిమాండ్ ఏ స్పాట్కి నేను చూడలే. పొద్దున 4 o'clock 4:30 3:30కే వచ్చేస్తున్నారు, అంత క్రేజ్ ఉంది ఈ స్పాట్కి ఇప్పుడు. సో వచ్చేసినాం స్పాట్కి అయితే రీచ్ అయిపోయినాం. సో మెల్లగా కిందికి దింపి మళ్ళీ కంటిన్యూ చేస్తాం, ఓకేనా. ఓకే, ఫైనల్లీ స్పాట్ రీచ్ అయిపోయినాం. ఎవరు లేరు, స్పాట్ మొత్తం మనదే. జస్ట్ ఇప్పుడు సెటప్ చేసుకోవాలా. జస్ట్ ఒక మనసులో అట్లా ఒక్క 5 నిమిషాలు అక్కడ పోయి స్నేక్ ఆడాలని కొట్టుకుంటుంది. అది ఇప్పుడు అనిపిస్తుంది ఏందో కొంచెం నాచులాగా వచ్చింది. జస్ట్ ఒక 5 minutes ట్రై చేస్తా, దాని తర్వాత వచ్చేసి నా సెటప్ మొత్తం రెడీ చేసుకొని అటాక్ చేస్తా. సో దాని తర్వాత టెంట్ ఇక్కడ వేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఎండలో వచ్చినాం కాబట్టి 60 kilometers కుకట్పల్లి నుంచి వచ్చినాము. సో నోరంతా ఎండిపోయింది, డ్రింక్ అయితే తాగాలి ఫస్ట్. దానికోసం స్పెషల్గా నేను ఏం చేసిన, మొత్తం ఐస్ బాక్స్ తీసుకున్నాం. ఇట్లా ఈ సెటప్ అయితే ఉండాలి కంపల్సరీ. ఎండాకాలం పెట్టుకోండి మీ అంత ఐటమ్తో పాటు ఇది ఒక ఐస్ బాక్స్, దీంట్లో ఇట్లాంటిది ఒక డ్రింక్ పెట్టుకోండి చల్లగా. ఇది బియర్ కాదు, ఇది డిటెక్టర్. దీన్ని ఏమేమి ప్రమోట్ చేస్తలేను, ఇది ప్రమోషన్ యాడ్ కాదు, ఏం కాదు, నేను జస్ట్ తాగుతుంది ఎనర్జీ బూస్టర్. అన్న మీకు ప్రమోషన్ వచ్చింది అంటారు. మళ్ళీ ఆల్రెడీ సన్సెట్ అయిపోతుంది, హార్డ్లీ ఇంకో 10-15 minutes ఉంది. సో నెట్ అయితే చూడొచ్చు మీరు ఈడి వరకు, అయినా మనం వేస్తాం, అవుతుంది ఫిషింగ్ అయితే అవుతుంది. మళ్ళీ మొత్తం సెటప్ చేసేటప్పుడు ఏమేమి ఎక్విప్మెంట్ వాడుతున్నా చూపిస్తా, స్టే ట్యూన్. సో వలలు చాలా దగ్గర ఉన్నాయి. నైట్ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసినాం, ఇంకా గుచ్చాలు ఫస్ట్ రౌండే కాలేదు. మధ్యాహ్నం అయితే ఎంత ఎండ కొట్టిందో, చీకటి కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో ప్రస్తుతానికి అయితే 1 by 1 నేను వేస్తున్నా. ఫాస్ట్గా వేసేద్దాం అనుకున్నా, అవ్వట్లేదు, చీకటి అయిపోయింది. మెల్లమెల్లగా పిండి పెట్టుకుంటే రాడ్ సెటప్ చేసుకుంటూ వేస్తున్నా. ప్రస్తుతానికి ఒక రాడ్ వేసిన, సెకండ్ రాడ్. చీకట్లో వల ఎక్కడి వరకు ఉందో నాకు తెలియదు, జస్ట్ రఫ్గా అందాజా మీద వేసేస్తున్నా. మరీ లాంగ్ కాకుండా, ఎక్కువ లాంగ్ కూడా కాకుండా, ఎందుకంటే ముంగటనే వల ఉంది. సో నాకు దగ్గరలో అవైలబుల్ ఉండాలని చెప్పి ఇట్లా దగ్గరికి తెచ్చుకొని పెట్టుకుంటున్నా. సో ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఏముందని అంటే, ఫిషింగ్ ఓన్లీ 9:30, మ్యాక్స్ టు మ్యాక్స్ 10 తర్వాత ఇంకా ఒక్క స్ట్రైక్ రాదు, ఏం రాదు. మార్నింగ్ 4 వరకు ఆగిపోతుంది, మొత్తానికి 0 అయిపోతుంది. సో మనం ఫాస్ట్ చేసుకుంటే బెస్ట్. ఇది వచ్చేసి మన 4th రాడ్ క్యాష్ చేయబోతున్నది. లాస్ట్ టైం పాపప్ ఫీడర్స్కి రౌల్ పడ్డాయి, అదే టెక్నిక్కి ఫాలో అవుతున్నా. పాపప్ ఫీడర్తో పాటు నేను ఇంకొంచెం ప్రాబబిలిటీ పెంచడానికి ఏం చేస్తున్నా అంటే, ఇట్లా ఇది ఉంది కదా పాపప్ ఫీడర్స్, ఇవి
వీటిని పాపప్స్ అంటారు. ఇది ఫీడర్ అనమాట. ఈ మధ్యలో స్ప్రింగ్ వచ్చేసి ఫీడర్, ఈ రెండు పాపప్స్ అనమాట. ఈ పిండి పెట్టినాక ఇవి దీని పక్కన ఇట్లా ఇట్లా ఏలాడుతుంటాయి ఇట్లా గాల్లో. అయితే బొచ్చలు ఏం చేస్తాయంటే ఇది తినకుండా వీటిని కొడతాయి. దీంతో పాటు నేను ఏం చేస్తున్నా, ఇంకొంచెం ఎక్కువ ప్రాబిలిటీ పెంచడానికి స్పైడర్ గుచ్చ కూడా పెడుతున్నా. దీంతో పాటు ఏంలే ఎక్కువసేపు పెట్టొచ్చు, ఇంకొకటి చేప పడే ప్రాబిలిటీ పెంచుతున్నా అంతే. ప్రాబిలిటీ అంటే ఛాన్సెస్ పెంచుతున్నా అనమాట. ఫిష్ ఆన్ అనుకుంటున్నా, తెలియదు. ఫిష్ ఆన్. ఫిష్ ఆన్. ఫిష్ ఆన్ గైస్. ఫస్ట్ ఫిష్ గైస్, ఫస్ట్ ఫిష్. అంటే కొంచెం పక్క ఫిష్ అంటే బెల్ సౌండ్ వచ్చినాక తీద్దామని చెప్పి ఆగుతామండి. మంచిగా కొన్ని సెకండ్స్ టైం ఇచ్చినాం దానికి మంచిగా సౌండ్ వచ్చేదాకా. చీకటి ఉంది కాబట్టి కొంచెం హుక్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. డే టైం అంటే ఓకే, చీకట్లో కాబట్టి. ఇది ఫస్ట్ ఫిష్, జస్ట్ ఫీడర్ ఇంకా స్పైడర్ గుచ్చ మనకి హంటింగ్ హబ్యూలో పంపించారు టెస్టింగ్ కోసం. సో స్కోర్ 1 అయింది. లెట్స్ సీ ఇంకెన్ని పడతాయో. ఇది మనం ఫస్ట్ నెట్లెస్ వేసుకుందాం. ఇంతకుముందు స్నేక్ హెడ్ పడ్డది ఒక ఈవినింగ్ ఒకటి. ఇది సెకండ్ ఫిష్ అవుతుంది. రవ్వ అయితే ఫస్ట్. ఫిష్ ఆన్ పెద్దదే. ఫిష్ ఆన్ గైస్. రాడ్ అయితే బాగా డిఫరెంట్ అవుతుంది. దగ్గరికి వెళ్దాం. కొంచెం పెద్దగా అనిపిస్తుంది, బలం బాగానే పెడుతుంది. అదేంటో రివర్స్ అయిపోయింది. చూద్దాం. మంచి సైజ్ అనిపిస్తుంది, మంచి సైజు. అరే ఇంత ఘోరంగా హుక్ అయింది అది. అరే యాక్చువల్గా నాకు వేరే వాడికి అయింది అనిపించింది. సైజ్ కూడా మంచిగా ఉంది, 1/2 kg పైన ఉంటుంది. పాపప్ ఒక దగ్గర ఉరికింది, ఇక చూడ చెట్లు ఇరికింది. ఇది చాలా ఘోరంగా. ఇక్కడ ఈ హుక్స్ ఇరికినాయి, ఇక్కడ పాపప్ కూడా ఇరికింది. అందుకే అది టప్ అని కొట్టింది. ఓకే 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 సరే సరే. అరే స్కోర్ ఇప్పుడు 3 అయింది. ఇంకా ఫిషింగ్ ఎండ్ అవ్వడానికి మ్యాక్స్ 1 hour ఉంది మా దగ్గర. 1 hour లో మేము మంచిగా ఇంకా పట్టాలి ఫిషెస్. ఈరోజు మా టార్గెట్ 10 ఫిషెస్ అంతే, ఎక్కువ పెట్టుకోవట్లేదు మేము. సో వచ్చినందుకు అట్లీస్ట్ 10 ఫిషెస్ తీసుకుపోతే చాలు. స్కోర్ 3 నడుస్తుంది, ఇంకా 7 అనుకుంటున్నాం. సో ఇది మనం మంచిగా నెట్లు వేద్దాం, ఫిష్ కీపింగ్ నెట్లో. దీన్ని అయితే ఇంట్లో వేసేస్తున్నా. తింటున్నాయి. ఇది గుంజింది, ఎప్పుడైతే దగ్గర గురికొస్తున్నామో ఆగిపోతుంది. అట్లీస్ట్ ఒకటి మంచి ఇది కొడితే గుంజుదామని వెయిట్ చేస్తున్నాం. టంగ్ టంగ్ అన్నది ఆగిపోయింది. మొత్తం 5 rods 1 bottle గుంజి వదిలేస్తున్నాయి. గుచ్చగల్ ఫిషింగ్ లో ఒక ప్రాబ్లం ఏంటంటే కాస్టింగ్ పార్ట్ అంత మంచిగానే ఉంటుంది సెటప్. పిండి పెట్టడం ఏదైతే చాలా పెద్ద పని. అది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుచ్చ యూజ్ చేస్తున్నా, ఒక్కొక్క వెరైటీ. ఫుల్ టైర్డ్ అయిపోయినా. ట్రావెలింగ్లో టైర్డ్ అంటే మొత్తం ఫిషింగ్లో టైర్డ్ అయిపోయినా. ఫిషింగ్ అయిపోయింది కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే ప్రస్తుతానికి పడుకొని హ్యాపీగా, టెంట్ ఆల్రెడీ సెటప్ ఉంది కాబట్టి పడుకొని మార్నింగ్ అరౌండ్ 5-5:30కి లేస్తా. బట్ చూద్దాం, మార్నింగ్ మంచి ఫిషింగ్ అవుతుందని నేను అనుకుంటున్నా. కొంచెం వెళ్తురు రాగానే మళ్ళీ ఒక 1 hour స్నేక్ హెడ్ ఆడేసి మేబీ 8-9 వరకు కార్ ఫిషింగ్ చేస్తాం మళ్ళీ ఒకసారి. అంటే రౌల్ చేపలు ఫిషింగ్ చేస్తాం. దాని తర్వాత ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడమే. చలో సీ యూ. ఎండ ఎంత ఉందో చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. టైం అరౌండ్ 6:37 అవుతుంది. గాగ్స్ లేకుండా కళ్ళు ఓపెన్ అవుతుంది. గాగ్స్ తోటి కూడా ఎండ ఫేస్ మండుతుంది. 6:37 అవుతుంది టైం, ఫేస్ మండుతుంది, అంత ఎండలు ఉన్నాయి. సో అందుకోసమే నైట్ క్యాంపింగ్ చేసుకున్నాం. టెంట్ వేసుకొని రాత్రి పడుకున్నా. ఈ వేడికి నిద్ర వస్తలేదు. 32 to 34 degrees ఉంది రాత్రిపూట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను ఇక్కడ స్నేక్ ఆడుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటే విన్నా. సో ప్రస్తుతానికి మాసేపు ఇట్లా ఫిషింగ్ చాలా తక్కువ అవుతుంది. అంటే వాళ్ళ ఇష్టోళ్ళకే తక్కువ పడుతున్నాయి, అంటే మనకు కూడా తక్కువ అవుతుంటాయి. ఎండలు వేరే ఆప్షన్ లేక ఇడికి వస్తున్నాం. కానీ ఒకవేళ మీకేమైనా మంచి స్పాట్లు తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేయండి. కలిసి ఫిషింగ్ చేద్దాం మీవేమైనా స్పాట్స్ ఉంటే. ఫిష్ ఆన్ గైస్, ఫిష్ ఆన్. మీకోసమే సార్ మేము
60 కిలోమీటర్స్ నుంచి వచ్చేది మీకోసమే, రావుల కోసం కాదు. 60 కిలోమీటర్స్ నుంచి వచ్చేది రావుల కోసం కాదు, వీటి కోసమే. కానీ ఇది బాగుంది చూడు, స్టమక్ దగ్గర ఆరెంజ్ ఉంది కదా, ఇది కొంచెం వేరుగా ఉంది, బాగుంది. ఉందిగా గైస్, ఫిష్ ఆన్ గైస్, సెకండ్ ఫిష్ తిలాపియా అనుకుంటున్నా, చాలా చిన్నగా కొడుతుంది. అయ్యగారు ఇంత పిండి వేసాం సార్, మీరు వచ్చారండి సార్. డౌట్ ఉన్నట్టుంది. आप जा सकते हो. సరే నేను వదలాలని మీరు ఫీల్, ఎంత క్యూట్గా ఉంది, చిన్నది. ఇది మనం నీట్గా వదులుదాం. కాళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది. క్యాచ్ అండ్ రిలీజ్. చిన్న ఫిష్ వదిలేయడం బెస్ట్. అది పెద్దగానే మనమే పట్టుకుందాం, మళ్ళీ పెద్దగానే మళ్ళీ పట్టుకుందాం. చూసాను గైస్, రాడ్ ఎత్తుకోబోతుండే అది జర్ర అయితే. ఈ జర్ర అయితే రాడ్ ఎత్తుకోబోతుండే. అది రాడ్ టిప్ నుంచి ఆగింది. ఇంకా ఆ ఫోల్డింగ్ చైర్ కొంచెం అడిట్ చేస్తుంటే తీసుకెళ్ళిపోతుండే. ఇది కొంచెం రవ్వులన్నీ ఈ సైజే పడుతున్నాయి, కిలో దాటి పడతానే లేదు అసలు. ఈ సైజు పడితేనే గొప్ప ఉంది, నాట్ ఈవెన్ 1 kg. అంటే చూసుకోండి అసలు పెరుగుతున్నాయా, పెరగనిస్తలేరా, ఏంది నాకు అర్థమవుతలే. దీన్ని ఎట్లేద్దాం ఇప్పుడు. ఇప్పుడే కొంచెం స్టార్ట్ అవుతుంది, చూద్దాం. ఇంకొక మంచిగా అవుతుంది అనుకుంటున్నా. ఫస్ట్ టైం ఆ రాడ్ గుంజుకపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. దీనికోసం వెయిట్ చేస్తుండే. నాకు ఎప్పుడు రాడ్ గుంజుకొని వెళ్ళిపో, నువ్వు తీసుకొని లోపలికి వెళ్ళిపో అన్న థాట్ ఉంటుంది నాకు. లేదా రాడ్ ఇరిగిపోవాలి, అట్లాంటి చేపలు పడాలని వెయిట్ చేస్తుంటా. ప్రస్తుతానికి అయితే ఇది కొంచెం బెండ్ అయింది కాబట్టి కొంచెం ఎక్సైటింగ్ ఉంది. క్యాప్ ఫిషింగ్ అంటే రవ్ ఫిషింగ్ ఎప్పటితో ఆపేస్తున్నా. ఎండ చాలా ఎక్కింది. టైం 10 కూడా కాలే, నంబరు 10 కూడా కాలే. టెంపరేచర్ ఆల్రెడీ 35+ అయిపోయింది. ఎండకు మండుతుంది స్కిన్. ఇప్పుడు మాసేపేట కుకట్పల్లి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ పోవాలి. చాలా కష్టపడి చేస్తున్నాం వీడియోస్ అయితే, చూడొచ్చు. ఎండాకాలం కూడా పట్టించుకోకుండా. సో మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ అయితే కొట్టండి, షేర్ అయితే చేయండి. ఎంత లైక్ కొడితే మన వీడియోస్కి అంత రీచ్ వస్తుంది. ఇంకొకటి నన్ను అడుగుతున్నారు కదా, మాసేపేటలో ఎట్లుంది, అవుతుందా లేదా? అవ్వట్లేదు. మీరు ఒక 50-100 కిలోమీటర్స్ నుంచి వచ్చి ఇక్కడ ఏం అవ్వకపోతే డిసప్పాయింట్ అవుతారు. ప్రస్తుతానికి మొత్తం నేను ప్యాక్ చేసి ఈరోజు పట్టిన ఫిషెస్ అని చూపిస్తా. ఇది చచ్చిపోయింది, ఇది ఒకటి చిన్నది. ఈ రవ్వులు బతికే ఉన్నాయి. ఇది ఒకటి కొంచెం డీసెంట్ సైజు. తిలాపియా ఇది ఒకటి కొంచెం పడ్డది. సో ఇవి స్నేక్ హెడ్స్, ఇది చచ్చిపోయింది. ఇవి రవ్వులు, ఇది తిలాపియా. 3 వెరైటీస్ ఆఫ్ చేపలు పడ్డాయి ఈరోజు. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ గివ్ అ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చికెన్ అడ్వెంచర్స్.
por